జస్ట్ 1 మినిట్ సార్. నమస్తే స్వామీజీ. హరే కృష్ణ హరే కృష్ణ సార్, నాన్న వారణాసి సంజయ్. సినిమా ఆ, వారణాసి సినిమాలో హనుమంతుడు లేడు అనేది వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి రాజమౌళి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు తీసుకో నాన్న. ఆ, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? బాబు గోగినేని గారు మాట్లాడిన విషయాలు కూడా మనం విన్నాము. అంటే అతను నాస్తికుడు కాదు. సార్ సార్ కొద్దిగా కెమెరా మంచిగా పెట్టండి సార్. కొద్దిగా 2 మినిట్స్ మీరు వెహికల్ హోల్డ్ చేయండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. వెహికల్ దిగిపోయాను కానీ ఎవరు లేరు కదా, ఒక్క నిమిషం నన్ను, నేను లోపలికి వెళ్తున్నాను. ఒక్కసారి రెడీ నాన్న. అమ్మయ్యా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సౌండ్ పెద్దవే. నేను నా డోర్ కూడా ఇవా. అయితే బాబు గోగినేని గారి సంజయ్, సార్ సార్ చెప్పండి. బాబు గోగినేని గారి వాదంతో నేను కొంత ఏకీభవిస్తున్నాను. సార్ ఏకీభవిస్తున్నాను వారితో. సార్ మీరు కొద్దిగా కెమెరా తిప్పండి సార్ అడ్డము. ఇట్లానా ఇప్పుడు ఓకేనా? మీరు కాదు కెమెరా సార్, మీరు తిరుగుతున్నారు, మీరు తిరగొద్దు. సేమ్ ఫ్యాన్ తక్కువ చేయి. ఓకే సార్, కొద్దిగా మీరు త్వరగా ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూడు. కాదు సార్, మళ్ళీ సేమ్ ఫస్ట్ లాగానే పెట్టండి, మొదటి లాగానే. ఓకే సార్ చెప్పండి. బాబు గోగినేని గారు చెప్పిన విషయాల్లో కొన్ని ఏకీవించేది ఏమిటంటే, రాజమౌళి ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో అన్నాడు. రాజమౌళి ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో అన్నాడు అనేది నేను అనుకుంటున్నాను. అతను ఒక అజెండాతో మాట్లాడాడు అని నేను భావించట్లేదు సార్. నేను మొన్న మరి ఎవరితో చెప్పానా, నీతో చెప్పానా, మరి ఇంకో ఇంటర్లో చెప్పాను సార్. ఇది రిపీట్ అవుతుందేమో అని ఆ డౌట్తో అడుగుతున్నా. ఒక అబ్బాయి ముందుగా అమ్మవారిని పూజించాడు, వాడి కోరికలు తీరలేదు. మళ్ళీ విష్ణువుని పూజించాడు, గణపతిని పూజించాడు, కోరికలు తీరలేదు. ఫైనల్గా శివుణ్ణి పూజ చేస్తూ శివుడికి అగరబత్తి హారతి ఇచ్చాడు, అగరబత్తి తిప్పాడు, అగరబత్తులు అక్కడ గుచ్చాడు. ఈ పొగంతా పైకి వెళ్తుంది. ఇతను అటక పైన ఈ గణపతి, విష్ణుమూర్తి, అమ్మవారి విగ్రహాలు పైన పెట్టాడు. అంటే ఎందువల్ల ఇతను పూజ ఫలించలేదు అని. ఈ పొగ పైకి వెళ్తుంటే ఇతను అటకెక్కి, నేను కోరిన కోరికలు తీర్చలేదు కానీ నేను ఇచ్చిన హారతి స్వీకరిస్తారా మీరని ఆ విగ్రహాలకి గొడ్డలు తెచ్చి ముక్కు దగ్గర కట్టేస్తాడు. వెంటనే అతనికి ఆ దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు. అదేంటి, నేను పూజ చేసినప్పుడు మీరు ప్రత్యక్షం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటాడు. ఒరే, మేము ఉన్నామని భావించబట్టే కదా నువ్వు ఇప్పుడు మాకు మూతులు గొడ్డలు కట్టావు, నువ్వు అప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, అందుకే రాలేదు అన్నారు. నేనేం ఫీల్ అవుతున్నా అంటే రాజమౌళి ఆ పిల్లోడిలా ఫీల్ అయ్యాడు అనుకుంటున్నాను. సంజయ్ వినపడిందా? వినిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు రాజమౌళి ఏమన్నాడు, ఇదేనా ఉండడం అంటే అన్నాడు. టైంకి అది ఓపెన్ అవ్వలేదు కదా. అవును. అంటే ఇప్పుడు అతను మాట అన్నాడు రాజమౌళి, అనాలిసిస్ చేయాలి మనం. నీ చర్చకి నిన్ను అభినందిస్తున్నాను నాన్న, నన్ను ఫోన్ చేసి సో నువ్వు పిలిచినప్పటికీ కూడా అనాలిసిస్ చేద్దాం, దానికోసమే కదా చర్చ. రాజమౌళి ఏమన్నాడు, నేను మీకు తెలుసు కదా నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను అన్నాడు. అవును, పెద్దగా నమ్మనంటే కొంచెం నమ్ముతాడు. పాయింట్ 1 సార్, పెద్దగా నమ్మడం, కొంచెం నమ్ముతాడు. ఈ కొంచెం నమ్మినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదో చెప్పారు, వెనకాల నడిపిస్తాడు అని. ఈ టైము ఈయన కర్మగాలి అదేదో ఓపెన్ అవ్వలేదా, అంతే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. వచ్చి ఏమన్నాడు, ఇదేనా నడిపించడం అన్నాడు. ఇప్పుడు నేను అలా కారు దిగాను, ఈ షాప్ వాళ్ళు తెలుసు తెలీదు అన్న ఖాళీ ఎవరు లేదు, వచ్చాను. వీళ్ళు రాణిస్తే వచ్చానా, రాకపోతే వచ్చానా? రాణిస్తే. అలా ఆయన ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యాడంటే
హనుమంతుడు ఉన్నాడని నమ్మాడు. టైంకి ఆయనకి ఆయన అనుకున్నది అవ్వలేదు కాబట్టి హనుమంతుని కామెడీ చేశాడు అంతే. ఇప్పుడు బాబు గోగినాథ్ గారు చెప్పిన దాంట్లో ఒక్క విషయం మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మనం సాఫ్ట్గా డీల్ చేయాలి. సాఫ్ట్గా డీల్ చేయకపోతే పాకిస్తాన్ నుంచి సౌదీ వరకు వాళ్ళు ఎలా తయారయ్యారో, ఎలా తగలడుతున్నారో అలా తగలడుతుంది. కాబట్టి మనం రాజమౌళి లాంటి వాళ్ళు కలిసి మాట్లాడాలి. వాళ్ళు కమర్షియల్ డైరెక్టర్లు, ఆ కమర్షియల్ మూడు, ఈ పురాణాలను వాడుకుని డబ్బులు సంపాదించడం ఇవన్నీ ఉంటాయి, నో డౌట్. కానీ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు సినిమాలు తీసినప్పుడు ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు ఇలాగ ఏదన్నా అంటే, యాక్చువల్గా నువ్వు ఇందాక మంచి మాట చెప్పావు సంజయ్ సార్. ఏదో మామూలు వాళ్ళు మాట్లాడితే అది పాయింట్ కాదు. ఎస్. కానీ మరి ఈయన మరి చాలా ప్రఖ్యాతి చెందినటువంటి స్టార్ సినిమా డైరెక్టర్ కదా, స్టార్ డైరెక్టర్ కదా. సో ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు అంటే, ఓ చిన్న సరదా ఉదాహరణ ఏంటంటే, మీరు ఒక బాటిల్లో కలర్గా ఉన్నటువంటి బాటిల్లో సార్ చల్లని జ్యూస్ తెచ్చావు అన్ని ఇచ్చావు, ఓపెన్ చేసి రోట్లో పోసుకుంటే నీళ్ళు అవి. వెంటనే ఈ జ్యూస్ అని చెప్పావు కదా, కొత్త నీళ్ళు ఇచ్చావు అని రియాక్ట్ అవుతాం కదా. ఎస్. నాకేమనిపిస్తుందంటే రాజమౌళి అలా రియాక్ట్ అయ్యాడు అంతే. జ్యూస్ అనుకున్నాడు, నీళ్ళు ఒకటి గురుజీ, ఒకటి రాజమౌళి నాస్తికుడా హిందూవాదమా అంటే ఏం చెప్తారు? దీనికి కూడా నేను బాబు గోగినాయుడు గారు చెప్పిన దాన్నే నేను యాక్సెప్ట్ చేస్తా. కారణం ఏంటంటే, ఈ నాట్ డివోటీ. అలాగే నాస్తికవాదం కూడా, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తే నీకు బాగా బాగుంటుంది. చిరంజీవి మన మెగాస్టార్ ఒకసారి ఏమన్నారు, నేను పెద్దగా దేవుణ్ణి నమ్మను అన్నాడు. నాగబాబు అన్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో ప్రతి శ్రీరామనవమి బాగా చేస్తారు, తెలుసా తెలీదా? ఎస్. ఆ పూజ చేసినప్పుడు వచ్చిన పూజారికి కూడా ఏం గర్వం లేకుండా కాళ్ళకి దండం పెడతారు, బొట్టు పెట్టుకుంటారు. ఎంత ఎందుకయా? నిన్న జరిగిందా గచ్చిబౌలిలో? గచ్చిబౌలిలో స్వామివారి కళ్యాణం జరిగిందా? అవును. ఆ చిరంజీవి దాని గురించి చెప్పాడా? ఎస్. ఇప్పుడు మనం వీళ్ళని నాస్తికులుగా చూడకూడదు. వీళ్ళకి అలాంటి చెడు లక్షణాలు ఏం లేవు. ఏదో ఒక ఫ్యాషన్గా అలా చెప్పుకుంటారు. చిరంజీవి భక్తుడే, రాజమౌళి భక్తుడే, నాగబాబు భక్తుడే. కాకపోతే వీళ్ళందరితో ఉంటారు కాబట్టి, వాళ్ళని సోషల్ ఎలిమెంట్స్గా వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళని అలా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇప్పుడు ఇందాక ఇంకో మాట అన్నారు ఏంటి మన బాబు గోగినాయుడు గారు, ఏమని? నేను నాస్తికుడిని చెప్పడం హిందుత్వానికి వ్యతిరేకం కాదు, అది అతని భావ ప్రకటన. అది ఒక హిందువు విగ్రహారాధకుడిగా ఉండొచ్చు, ఒక హిందువు విగ్రహాన్ని పూజించకుండా నిరీశ్వరవాదాన్ని కూడా అతను ఫాలో అవ్వచ్చు. చార్వాకులు అని ఉన్నారు నాన్న, చార్వాకులు. వాళ్ళు మోక్షం ఉంది అని నమ్మరు, ఈ శరీరంతో అంతా అయిపోతుందని నమ్ముతారు. డన్ సార్. గురుజీ గారు ఒక